నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. నేను మౌనిక. ఇప్పుడు దేశవ్యాప్తంగా ముఖ్యంగా కర్ణాటక రాజకీయాల్లో ఒకటే కలకలం. శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్కు కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే నేరుగా సవాల్ విసిరారు. ఏకంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్కే లేఖ రాశారు. ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ ఏంటి? ఆర్ఎస్ఎస్ అకౌంట్స్ ఎక్కడ? లక్షలాది మందితో రూట్ మార్చులు, వేలాది శాఖలు నిర్వహిస్తున్న ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్టర్డ్ సంస్థయేనా లేక ప్రైవేట్ అథారిటీనా? ఆర్ఎస్ఎస్ ఆర్థిక మూలాలు ఏంటి? పన్నులు కడుతున్నారా లేదా? ఇది ప్రియాంక్ ఖర్గే వేస్తున్న సూటి ప్రశ్న. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అనేది జాతీయవాద, సాంస్కృతిక, స్వచ్ఛంద సంస్థ. హిందూ సమాజంలో ఐక్యత, దేశభక్తి మరియు క్రమశిక్షణను పెంపొందించడం దీని ముఖ్య ఉద్దేశం. ఆర్ఎస్ఎస్ పై రాహుల్ గాంధీ వంటి నేతలు తరచూ తీవ్ర విమర్శలు చేస్తుంటారు. విమర్శలను ఖండిస్తూ తాము సాంస్కృతిక జాతీయవాదం, హిందూ సంస్కృతి పరిరక్షణ కోసం మాత్రమే పనిచేస్తున్నామని స్పష్టం చేస్తోంది ఆర్ఎస్ఎస్. దేశంలో చిన్న ఎన్జిఓ అయినా, మతపరమైన సంస్థ అయినా, సొసైటీ అయినా ప్రతి ఒక్క రూపాయికి లెక్క చెప్పాలి. పబ్లిక్ డొమైన్లో వివరాలు పెట్టాలి. మరి క్రమశిక్షణ, జాతీయవాదం గురించి మాట్లాడే ఆర్ఎస్ఎస్ తన ఆర్థిక వివరాలను, లీగల్ స్టేటస్ను ఎందుకు దాస్తోంది? రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామ్యంలో ఏ సంస్థ అయినా స్క్రూటనీకి అతీతం కాదు. ఇప్పుడు ఇదే కర్ణాటకలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. ఒకవైపు బీజేపీ, సంఘ్ పరివార్ ఇది హిందుత్వ సంస్థపై కావాలని చేస్తున్న రాజకీయ దాడి అని కొట్టిపారేస్తోంది. వందేళ్ల చరిత్ర ఉన్న ఆర్ఎస్ఎస్ ఇప్పటి వరకు ఒక రిజిస్టర్డ్ సంస్థగా ఎందుకు మారలేదు? గురుదక్షిణ రూపంలో, విరాళాల రూపంలో వచ్చే కోట్ల రూపాయల నిధులకు ఆడిటింగ్ జరుగుతోందా? వీటికి పన్ను మినహాయింపులు ఎలా వర్తిస్తున్నాయి? చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఆర్ఎస్ఎస్ ఆర్థిక నిర్వహణపై శ్వేతపత్రం విడుదల చేయాలన్న డిమాండ్లో తప్పేముంది? వందేళ్ల ఆర్ఎస్ఎస్ ప్రస్థానాన్ని ప్రశ్నించే హక్కు కాంగ్రెస్కు ఉందా? ఇక ఇదే అంశంపై మాట్లాడడానికి డిబేట్లో పాల్గొంటున్నారు విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు. నమస్తే సార్. చెప్పండి. రామ్మోహన్ రావు గారు, కర్ణాటక హోంమంత్రి ప్రియాంక ఖర్గే ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు సూటిగా అయితే ప్రశ్నలు వేస్తున్నారు. అసలు ఆర్ఎస్ఎస్ రిజిస్టర్డ్ సంస్థనా, లేకపోతే మీరు తీసుకుంటున్న ఈ విరాళాల రూపంలో తీసుకుంటున్న డబ్బులన్నీ కూడా ఏం చేస్తున్నారు? మాకు శ్వేతపత్రాన్ని విడుదల చేయండి అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎందుకు వందేళ్ల ప్రస్థానం కలిగిన ఆర్ఎస్ఎస్ ఒక రిజిస్టర్డ్ సంస్థగా ఎందుకు మారలేదు? మీకు అట్లాగే రాజకీయ ప్రేక్షకులు నమస్కారం. ఈ ప్రశ్న 2025 అంతకుముందు కూడా ప్రియాంక ఖర్గే చాలాసార్లు అడిగారు. ప్రియాంక ఖర్గే చాలాసార్లు వివాదాస్పదంగా మారారు. అంతకుముందు 2023 ఎన్నికల్లో పెద్ద ఎత్తున మోడీని విమర్శించినప్పుడు కూడా ఆయన మీద లీగల్ నోటీస్ వచ్చింది, చేశారు. ఆయన రాజకీయ విమర్శలు వేరుగా ఉన్నాయి. కానీ ఇప్పటిదాకా చాలా మంది అడుగుతున్న ప్రశ్నలు మళ్ళీ ప్రియాంక ఖర్గే అడుగుతున్నారు. నేను ఒక యాజ్ అడ్వకేట్ గా దాన్ని సమర్థిస్తున్నాను. కాకపోతే రిజిస్టర్ కాని సంస్థ నడుస్తున్న క్రమంలో 101 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడో 1925 అంటే స్వాతంత్రం రాకముందు దాదాపుగా 17 ఏళ్ల ముందు, దాదాపు 22 ఏళ్ల ముందు రిజిస్టర్ అయిన మొదలుపెట్టిన సంస్థ ఆనాటి నుంచి నడదాకా నడుస్తుంది. స్వాతంత్రానికి పూర్వం 22 ఏళ్ళు నడిచింది. 47 ఆగస్టు 15 తర్వాత కూడా నడిచింది. మొదటగా మనకు గాడ్సే గాంధీని చంపిన సందర్భంలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందని చెప్పి అప్పుడు నిషేధించారు. ఆ తర్వాత కొద్ది రోజులకి నిషేధం ఎత్తివేయబడింది. సో నిషేధం ఇచ్చిన ఆర్డర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఎక్కడ కూడా ఆర్ఎస్ఎస్ నిషేధించిన మన రిజిస్టర్డ్ సంస్థ అని నిషేధించిన ఆర్డర్లో కూడా పేర్కొనలే. ఎక్కడ కూడా నిషేధం వాటిదే, అంటే గజం మిథ్య, పలాయన మిథ్య అన్నట్టు ఆర్ఎస్ఎస్ అనే పదాన్ని నిషేధిస్తూ ఆ వ్యక్తులు నిషేధిస్తూ చేసిన సంఘటన చూసినాం మనం. తర్వాత మనకి 73 అప్పుడు కూడా ఏది మన 75 ఎమర్జెన్సీ అప్పుడు నిషేధించారు. అంతకుముందు మరి వరుసగా చూసుకుంటే మన 93లో, మన 96లో మన బాబ్రీ మసీదు కూల్చిపోయేటప్పుడు నిషేధించారు. మొత్తం 3 సార్లు నిషేధించారు. ఇవన్నీ చూస్తే నిషేధించడానికి ఒక లెక్క అయితే ఉండాలి కదా. ప్రభుత్వం నిషేధించిందంటే ఆర్ఎస్ఎస్ అనే ఆ మాట చెప్పి నిషేధించారు, కానీ వాళ్ళ రిజిస్టర్డ్ నెంబర్ ఇది అని ఎక్కడ రాయలేదు. 3 నిషేధాలు నేను చూశాను. 3 నిషేధాల్లో కూడా ఎక్కడ రాయలేదు. సరే, స్వాతంత్రం వచ్చిన కొత్తలో అంటే
అప్పుడు రిజిస్టర్ కాలేదు కనుక పెద్ద అవసరం లేదు అనుకున్నారో చేయొచ్చు. కానీ ఎమర్జెన్సీ టైంలో నిషేధాలు ఆ ఉత్తర్వులు ఎక్కడా కూడా రిజిస్టర్డ్ సంస్థనా కాదా అనే వివాదం రాలేదు. తర్వాత బాబ్రీ మసీద్ కూల్చివేతప్పుడు కూడా దానికి వివాదం రాలేదు. ఎప్పుడైతే 100 సంవత్సరాలు పూర్తి చేసుకుందో 1925 ఏర్పడిన సంస్థ 2025 ఏర్పడ్డప్పుడు వివాదం వచ్చింది. స్పష్టంగా 2025లోనే మోహన్ భగవత్ పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చారు. ఇది వ్యక్తుల సమూహం మాత్రమే, అంటే రిజిస్టర్డ్ సంస్థ కాదు, ఇది వ్యక్తుల సమూహం మాత్రమే అని చెప్పి ఒక సొసైటీ ఇండివిజువల్స్ అని చెప్పి మాట్లాడిండు. కోర్టులు నిషేధించినప్పుడు కోర్టు కూడా ఎత్తివేసిన నిషేధం గతంలో కూడా. అందుకని కోర్టులు నిషేధం ఎత్తివేసినప్పుడు లేకుంటే ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు కూడా ఎక్కడ రాని సమస్య మళ్ళీ ఇప్పుడు ఎందుకు వస్తుంది అన్నారు. కానీ లీగల్ గా మాత్రం ఆయన ఎవరైతే మన ప్రియాంక ఖర్గే అన్నాడో అది కరెక్ట్ అంటున్నారు. ఎందుకంటే ఇప్పటికైనా రీసెర్చ్ చేసుకుని నష్టం ఉందంట. వాళ్ళు ఏమంటున్నారు, ముఖ్యంగా ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించడానికి ఏదో ఒక లెక్క అయితే ఉండాలి కదా భారత రాజ్యాంగ ప్రకారం అయితే. కానీ భారత రాజ్యాంగం కానీ చట్టాలు ఏం చెప్తున్నాయంటే రిజిస్ట్రేషన్ యాక్ట్ చూసుకుంటే కంపల్సరీ రిజిస్ట్రేషన్ కావాలని ఏం లేదు. రిజిస్ట్రేషన్ అయితే దానికి కొత్తగా హక్కులు ఏం రావు, కాకపోతే దానికి సొంత బాడీ ఒకటి ఉంటుంది, అధ్యక్షుడు, కార్యదర్శి. అది కూడా ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క నిబంధనలు ఉన్నాయి రిజిస్ట్రేషన్ అయ్యే సంస్థలకు కూడా. ఉదాహరణకు తెలంగాణ రిజిస్ట్రేషన్ కావాలంటే 7 సభ్యులు, మినిమం 7 పదవులు ఉండాలి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో అయితే సొసైటీ యాక్ట్ ప్రకారం 5 సరిపోతారు. అట్లా ఒక్కొక్క రాష్ట్రంలో అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఒక ట్రెజరర్ తప్పనిసరి ఉంటారు. అంటే ఆర్ఎస్ఎస్ కి ఇట్లాంటి ఏర్పాట్లు లేవు కదా, మరి ఎవరు ఎన్నుకుంటున్నారు, ఎవరు చేస్తున్నారంటే అది ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటికి 6 సంఘ సంచాలకులు మారిండ్రు. గోల్వార్కర్ నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా, హెగ్డేవార్ నుంచి మొదలుపెడితే ఇప్పటిదాకా చాలా మంది మారిండ్రు. మారినది కూడా వాళ్ళ సంప్రదాయంగా మారుతున్నారు తప్ప ఎన్నికలో ఇవేం జరగడం లేదు. మొన్న నాగపూర్ లో 2025కి ముందుగా పెద్ద ఎత్తున ఒక ఆఫీసు ఒక నిర్మాణం చేసుకొని వాళ్ళందరూ చేరిపోయారు. అందుకని అనుబంధ సంస్థలు రిజిస్ట్రేషన్ ఉంది, అవి అన్ని లీగల్ గా విరాళాలు తీసుకుంటాయి, నాకు ఖర్చు పెడతాయి, దాని పూర్తి లెక్కలు ఉన్నాయని చెప్పి ఆ రిసెర్చ్ భావించి చెప్తున్నాయి. కనుక ఇప్పుడు కోర్టులు కూడా కల్పించుకోలేదు, ఎక్కడ కోర్టులు కేసు వేయలేదు. ఇది రాజకీయ వివాదంగా మారుతుంది తప్ప ఇంకోటి ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మన ప్రియాంక ఖర్గే మీద విమర్శ ఏంటంటే ముఖ్యమంత్రి పార్టీ అభ్యర్థిగా 3-4 సార్లు విఫలం అవుతున్నాడు కదా, 1-2 సార్లు చేసి గాంధీ కుటుంబానికి ఒక రకంగా చెప్పాలంటే విధేయుడుగా ఉన్నాను అని చెప్పుకోవడం కోసం చేస్తున్నారని మాటిస్తున్నారు. దీని మీద విమర్శలు కూడా ఉంటున్నాయి ప్రియాంక మనకు. అంటే ఏమైంది అంటే దీని మీద విమర్శలు ఏంటంటే మీరు చాలా చట్టబద్ధ సంస్థలు కానివి కూడా దేశంలో కార్యకలాపాలు కొనసాగుతున్నాయి కదా, వాటిని ఎందుకు నిషేధం గురించి మీరు అడగడం లేదు, సంతుష్టికరణ రాజకీయాలు ఎందుకు మాట్లాడడం లేదు అంటున్నారు. అంటే తప్పుకు తప్పు ఒప్పు ఇప్పుడు కాదు, బేసిక్ ప్రశ్న ప్రియాంక ఖర్గే వేసింది కరెక్ట్ అంటున్నాడు. అంటే ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల తర్వాతనైనా భారతదేశంలో మరి ఇన్ని వేల శాఖలు ఉండి 60,000 శాఖలు, కోట్లాది మంది ప్రజలు ఉన్నప్పుడు ఎందుకు రిజిస్ట్రేషన్ కావడం లేదు అనే మాట వస్తున్నది. దానికి ఆయన సమాధానం కూడా అంతే వైజ్ గా చెప్పారు. ఎందుకంటే హిందూ మతానికి రిజిస్ట్రేషన్ ఉందా అనే మాట అన్నారు, కానీ అట్లా ఉండదు, అది తప్ప అంటున్నారు. ఖచ్చితంగా మంచి చెడ్డ ఆర్ఎస్ఎస్ రిజిస్ట్రేషన్ చేసుకుని నష్టం ఉన్నది, చట్టబద్ధ సంస్థగా ఎందుకు గుర్తింపు అవుతుంది అనే మాట మాత్రం అది వాస్తవం. ప్రశ్నలో సరైన విధంగా ప్రశ్న ఉన్నది, కానీ ప్రశ్నకు జవాబు ఇచ్చే కాకపోతే ఏమిటి అనే దబాయింపు ధోరణి కనపడుతుందని నేను. ఎస్ సార్. మరి చట్టం ముందు అందరూ సమానమే అయినప్పుడు ఇటు హోంమంత్రి అడిగిన ప్రశ్నలో శ్వేతపత్రం విడుదల చేయాలని అడిగిన డిమాండ్లో తప్పేముందంటారు? అందుకని అది తప్పులేదంటున్నాడు. అందుకని బహిరంగ కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు కదా, ఇప్పుడు ఇండివిజువల్స్ అంటే మతం వ్యక్తిగతం, సామాజికమైనప్పుడే కష్టపడుతున్నారు. ఇప్పుడు భారత జాతీయ జెండా ఎగిరేసేటప్పుడు కొబ్బరికాయ కొట్టడం ఒక మత సాంప్రదాయాన్ని పాటించిన తప్పని మొదటి నుంచి అనుకున్నాను. నేనేమంటానంటే ఎప్పుడైనా సరే సామూహికంగా అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రకాలుగా నివసిస్తున్న భారతదేశంలో మతపరమైన కార్యక్రమాలు ప్రభుత్వంలో ఉంటుంది అంటున్నాను. సుప్రీంకోర్టు జడ్జి గారు మతారాధన చేయొద్దని ఎవరు అన్నారు, కానీ ఒక ఏదైతే ప్రభుత్వ కార్యక్రమం ఉందో అందులో మతానికి సంబంధించిన అంశాలు ఉండకపోతేనే మంచిది అంటున్నారు. అందుకని ఖర్గే అడిగిన ప్రశ్న సరి అయింది, కానీ జవాబు చాలా వేగంగా తీసి పడేస్తున్నారు, కరెక్ట్ గా అంటున్నారు. అందుకని అప్పుడు అడగలేదు, ఇప్పుడు అడగలేదు, ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారంటే ఇప్పుడు ఒకసారి అడుగుతారు కదా, ఎందుకు అడుగుతూ అడగడం ప్రాథమిక హక్కు కదా. అందుకని ఏమంటున్నా అంటే ఆ ప్రశ్నకు సరిగ్గా జవాబు ఇవ్వలేక ఇవాళ వాళ్ళు ఉండకపోతే ఏమిటి అంటే ప్రశ్నకు జవాబు కాదు, భారత రాజ్యాంగాన్ని ఒప్పుకుంటున్నా చేస్తున్నాం. దాని మీద ఇంకొక విమర్శ కూడా ఉంది, కాషాయ జెండాను మాత్రమే ఆర్ఎస్ఎస్ పాటిస్తుంది, భక్తితో పూజిస్తుంది, భారతదేశ జెండాను పూజించరు అనే మాట కూడా వస్తున్నది. దానికి జవాబు ఆయన ఇచ్చాం స్పష్టంగా, భారతదేశ జెండాను కూడా అంతే గౌరవం చూస్తాం, గురుస్థానంలో త్రివర్ణ మనకు ఏదైతే కాషాయ జెండా అంటాం, భారతదేశం విషయానికి వస్తే ఖచ్చితంగా 3 రంగుల జెండాను గౌరవిస్తాం అనే మాట అన్నారు.
కానీ సమస్య ఏంటంటే ఇక్కడ ఈ అంబిక్విటీ మెయింటైన్ చేయడం వల్ల వస్తున్న సమస్య అన్నట్టు. అందుకని ఇప్పుడు ఆయన అడగడం ప్రశ్న ఇప్పటి నుంచి అడుగుతున్నాను అంటున్నా 2025 మన 2025 నాటికి అన్న ముందే అడిగిండు ఆయన ఖర్గే, ప్రియాంక ఖర్గే. ఇప్పుడు కూడా అదే అడుగుతుంది ప్రశ్న మళ్ళీ అడుగుతున్నాడు, మళ్ళీ అదే జవాబు వస్తుంది. నిన్నగాక మొన్న కూడా మళ్ళీ ఏది మన మోహన్ భగవత్ అదే మాట అన్నారు, రిజిస్టర్ కావాల్సిన అవసరం లేదు. నిజమే, లీగల్ గా మాత్రం కంపల్సరీ రిజిస్ట్రేషన్ అంటే ఏం లేదు. అందుకని ఇప్పుడు ఒకదానికోటి పోటీ పెట్టి మాట్లాడుతున్నారు. చాలా మతపరమైన సంస్థలు వాళ్ళ ఒక్క మాట చెప్పొచ్చు. ఆర్ఎస్ఎస్ ఎక్కడా కూడా ఒక పార్టీకి మద్దతిస్తుందని ఎక్కడా కూడా బహిరంగంగా ప్రకటించాలి ఇంతవరకు. లోపాయి గారికి చాలా సంస్థలు బజరంగ దళం ఉన్నది, సేవిక ఉన్నది, ఇవాళ గిరిజనులు సొంతం చేసుకోవడానికి ఒక 8 సంస్థలు దానికి అనుబంధ సంస్థలు పనిచేస్తున్నాయి. విద్యార్థులది ఏవి ఉన్నది, ఇవన్నిటికీ లీగాలిటీ ఉన్నది, వాటి రిజిస్ట్రేషన్ ఉన్నది. ఒక ఆర్ఎస్ఎస్ కే లేదు. ఆ విషయాన్ని కూడా ఆయన చెప్పారు, కాదనలేదు. కానీ ఏమవుతుందంటే పెద్దగా ఆర్ఎస్ఎస్ సంస్థని రిజిస్ట్రేషన్ చేస్తే ఏమవుతుంది, మరి ఒక కార్యాలయం కట్టుకున్నారు, పెద్ద ఎత్తున బహిరంగ కార్యకలాపాలు చేస్తున్నప్పుడు పర్మిషన్లు ఏం తీసుకోవడం లేదు అనే మాట కూడా వస్తుంది. అందుకని ఇప్పుడు ఏమైందంటే సంతుష్టికరణ రాజకీయాలలో హిందూ సమాజాన్ని దూరం చేసుకునే ఉద్దేశం లేని పార్టీలన్నీ కూడా మంచి చెడు కాంతి చల్తీకన్నా గాడి చెల్లేదో బాలకిషన్ అనే మాట అనుకుంటున్నారు తప్ప దీని గురించి ప్రశ్న ఎవరు అడగలేదు. ఈ ప్రశ్న జవాబు చెప్పాల్సిన బాధ్యత మోహన్ భగవతి మీద ఉంది. అదే ఆయనే చెప్పారు, రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఏం లేదు కనుక మేము చేసుకోలేదు, మా అనుబంధ సంస్థలన్నిటి రిజిస్ట్రేషన్ ఉన్నది, దానికి పారదర్శకంగా లెక్కలు ఉంటున్నాయి, చేస్తున్నాం. ఆర్ఎస్ఎస్ అంటూ సొంతంగా కొత్త కార్యక్రమాలు చేస్తున్నా, అందరికి కలిపి చేస్తున్నాం కదా అని మాట అన్నారు. ఇంకొక మాట కూడా ఆయన వివరించారు మోహన్ భగవత్, ఏమంటే ముస్లింలు చేసుకుంటారు, క్రిస్టియన్లు చేసుకుంటారు, భారతీయులు ఎవరినైనా చేసుకుంటాం అన్నాడు ఆయన. ఆ మాట కూడా అంటే ఇప్పుడు ఆచరణలో ఏది జరుగుతుంది పక్కన పెట్టారు, జరుగుతున్నది మాత్రం వాస్తవం ఏంటంటే క్రిస్టియన్లు కానీ బ్రాహ్మణులు కానీ, హిందూ మతంలో కులాల వ్యవస్థ ఉంది కదా, బ్రాహ్మణులు కానీ శూద్రులు రకరకాల కులాలు ఉన్నాయి కదా, ఆ కులం అడగం, మేము కులం చెప్పాల్సిన అవసరం లేదు, మతం కూడా అడగం, వాళ్ళు వచ్చి మేము భారతీయులం అంటే సర్చ్ చేసుకుంటాం, దానికి కట్టుబడి ఉండాలి, మా రూల్స్ విరుద్ధంగా పోవద్దు అనే మాట అంటున్నారు. వాళ్ళు అఖండ భారత్ అంటున్నారు, వాళ్ళు సాధ్యం కాని విషయం. ఒక రకంగా అఖండ భారత్ వస్తే ఇంకా పేదరికలు నెట్టబడతాం మనం. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న దేశంగా మెల్లమెల్లగా 2047 కల్లా అభివృద్ధి చెందిన దేశంగా మార్చే క్రమంలో వాళ్ళు పాతకాల భావాలు పట్టుకొని ఇంకేడుస్తున్నారు. ఉదాహరణకు ఎక్కడి మయన్మారు, ఎక్కడి మనకు బర్మా, పాత బర్మా అనుకోండి, అక్కడి నుంచి బంగ్లాదేశ్, ఎక్కడి బంగ్లాదేశ్, మరి ఇండియా భూటాన్ ఏంటిది, అక్కడి పాకిస్తాన్ కలుపుకోండి. ఇంకొక మాట అంటే ఇది గాంధార్ దేశం కూడా మనదే కదా. గాంధార్ దేశం అంటే కాందహార్ అంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కాదు, ఇరాన్ కూడా, ఇరాన్ సంస్కృతి కూడా పర్షియా కదా అన్నాడు. మరి అంత కలుపుకుందాం మరి అంటే ఏమైతుందంటే ఉన్న దేశాన్ని కాపాడుకోలేక ఇప్పుడు మిగతా అంతా కలుపుకుంటా పెంట మనం తెచ్చుకుంటే ఇంకా అధ్వానం కదా అంటున్నాం. అందుకనే కొంత ఛాందసవాదం ఉంది కాదంటలేదు, కానీ వాళ్ళ దేశభక్తిని ఎవరు శంకించలేరు అనే మాట కూడా చెప్పాలి. ఏ మాట కమ్మని చెప్పాలి. ఇప్పుడు 1963లో నెహ్రూ గారు బతికే ఉన్నారు, 1964లో చనిపోయారు ఆయన. 62లో ఇండియా చైనా మధ్య యుద్ధం వస్తే యుద్ధంలో చాలా సహాయాలు అందించారు వాళ్ళు, సైనికులకు కానీ ప్రజలకు కానీ చాలా సహాయం అందించారు. దాన్ని గుర్తించే కదా రిపబ్లిక్ డే పెరేడ్ 62లో యుద్ధం వచ్చింది, మనం ఓడిపోయాం, యుద్ధం ముగిసింది. ఆ తర్వాత 63 రిపబ్లిక్ డే పెరేడ్ కు ఆర్ఎస్ఎస్ ను మనకు పూర్తి సాధారణంగా నెహ్రూ గారు ఆహ్వానించారు. మరి అప్పుడు లేని సమస్య ఇప్పుడు ఎందుకు వస్తుంది, అదే నెహ్రూ కుటుంబ వారసత్వంగా వస్తుంది కదా పార్టీ అనే మాట వస్తుంది. అంటే సాంప్రదాయం ఇప్పుడు ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ని వ్యతిరేకించి రాజకీయాల్లో మనగలగలేం అనే మాట అన్ని పార్టీలకు వచ్చింది. కట్టర్ ముస్లిం పార్టీలు తప్ప ఎంఐఎం వ్యతిరేకిస్తుంది ఎట్లాగూ. కానీ మిగతా కాంగ్రెస్ కానీ సెక్యులర్ పార్టీలు అన్నిటి కూడా ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం బీజేపీ కంటే స్వామి భక్తి, రాజు కంటే రాజభక్తి అన్నట్టు ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్ కోసం అన్ని పార్టీలు పోటీ పడుతున్న క్రమంలో ఆర్ఎస్ఎస్ ఉనికిని ప్రశ్నించే సాహసం వాళ్ళు చేస్తలేరు. సరే, ప్రియాంక ఖర్గే చేసింది. ఇంకో మాట చెప్పాలి, ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్, గతంలో హిందువుల ఓట్లు రకరకాల చీలిపోయేవి, ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్నాయి కదా, ఆ మాట మాట్లాడుకోవాలి, చాలా చీలిపోయేవి. కనుక ముస్లింల ఓట్లు మాత్రం సరిపోతాయి అనే పశ్చిమ బెంగాల్ కానీ ఎక్కడ చాలా రాష్ట్రాలు సెక్యులర్ అయిన పేరు మీద వాళ్ళందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఏమైంది, మమతా బెనర్జీ నేను బ్రాహ్మణ వనితను అని చెప్పి ఆమె కాళికామాత సూత్రం చదువుతున్నది, చదివింది, మొన్న ఓడిపోయింది 7 సార్లకి. అట్లాగే మనకు అరవింద్ కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా బ్రహ్మాండంగా చదువుతా నాకు వస్తానని. అదే రాహుల్ గాంధీ జన్యం అంగి మీద వేసుకొని గంగలో మునిగాడు చూస్తున్నా. అంటే ఇవాళ హిందూ ఓట్ల పోలరైజేషన్ పూర్తిగా వన్ సైడ్ కాకుండా చేసే క్రమంలో ఇది వీళ్ళు కూడా చేస్తున్నారు. ఒక్కోసారి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఎందుకన్నా అనవసరంగా ప్రియాంక ఖర్గే అంతర్గతంగా వీళ్ళేమంటారు అనవసరంగా కొత్తగా పెట్టుకుంటున్నాడు, వీళ్ళు కాంగ్రెస్ పార్టీ హిందూ మతానికి వ్యతిరేకమని తీసుకొస్తున్నాడు కదా దుర్మార్గం అనే మాట కూడా కాంగ్రెస్ పార్టీలో కొందరు అనుకుంటున్నారు. అంతేందుకు మన చాలా మంది మిత్రులు కాంగ్రెస్ పార్టీలో పెద్ద మనిషిని కూడా చెప్పాలి. మనం పివి నరసింహారావు గారు కూడా సంఘ సంచాలక వరంగల్లో నెక్కర్ వేసుకొని ఇప్పుడు నెక్కర్లు మార్చారు, ప్యాంట్ వేసుకుంటున్నారు, అప్పుడు నెక్కర్లే ఉండేది.
నెక్కర్ వేసుకొని ఆఫ్ షర్ట్ వేసుకొని కవాతు చేసిన సందర్భం చూసినాం కదా. నేను ఆర్ఎస్ఎస్ మనిషిని చెప్పుకున్నాను, కానీ కాంగ్రెస్ జెండా వీడలేదు. చనిపోయేదాకా కాంగ్రెస్ జెండాతో కప్పించబడ్డాడు. తర్వాత భారత జాతీయ జెండా కప్పుకొని చనిపోయాడు. నేనేమంటున్నానంటే చనిపోయిన తర్వాత ఆ గౌరవం ఇచ్చాం అని మన రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మా తెలంగాణ ముఖ్యమంత్రి. ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త, నేను మొదలు నా బేస్ లైన్ అక్కడి నుంచి అని ఆయన కూడా చెప్పుకుంటున్నాడు ధైర్యంగా. చాలా మంది కాంగ్రెస్ లో కానీ ఇతరత్ర కమ్యూనిస్టులు లేకపోవచ్చు, కమ్యూనిస్టుల్లో ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు లేకపోవచ్చు, కానీ సాంప్రదాయ సారా పార్టీలు అంటారు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు సారా పార్టీ. సారా అంటే సారా పార్టీ, సారా పంచుతారు, డబ్బులు పంచుతారు. ఈ పార్టీలన్నీ కూడా ఈ 22 సారా పార్టీలు అందరూ కూడా సెక్యులరిజం పేరుతో ఉన్న పార్టీలు అన్నింటిలో కూడా ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు చాలా మంది ఏదైతే ఆర్ఎస్ఎస్ లో ఉన్న వాళ్ళు బొట్టు పెడతారు, కానీ బీజేపీలో ఉన్న వాళ్ళు చాలా మంది బొట్టు కూడా పెట్టుకోకపోవచ్చు. కానీ కాంగ్రెస్ ఉన్న వాళ్ళు చాలా మంది బొట్టు పెట్టుకున్న సందర్భం ఉంది. అంటే బొట్టు అనేది హిందూ మతానికి సంకేతం వాళ్ళు అనుకుంటున్నారు. మగవాళ్ళు కూడా అది కాదు, ఆడవాళ్ళు ఎట్లాగ పెట్టుకుంటారు. అందుకని ఇవన్నీ కూడా మళ్ళీ ఒక ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటున్నారు అనిపిస్తుంది. ఇది ఒక చర్చనే కావద్దు, కానీ లీగల్ గా చూస్తే మాత్రం ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాలు రిజిస్ట్రేషన్ ఉన్నప్పుడు ఆర్ఎస్ఎస్ ని కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తప్పలేదు కదా. కోట్లాది మంది సభ్యులున్న దానిలాగా ఉండొచ్చు కదా అంటున్నాను. బీజేపీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీ, ఎక్కువ సభ్యులున్న ప్రపంచంలో పెద్ద పార్టీ అంటే బీజేపీగా వెలుగొందింది. మరి బీజేపీ కంటే ఎందుకు ఎక్కువ మంది ఇందులో ఉంటారు కదా. బీజేపీలో ఉన్న వాళ్ళు కేవలం బీజేపీ రాజకీయ అభిప్రాయాలతో ఏకీభవించేవాళ్ళు, కానీ హిందువులుగా ఉన్న వాళ్ళు చాలా మంది మన విశ్వ హిందూ పరిషత్తులు ఉన్నారు, రకరకాలు ఉన్నారు. మరి ఆర్ఎస్ఎస్ నే కనుక సొంతం చేసుకుంటే బీజేపీ కంటే ఎక్కువ మంది సభ్యులు గల పార్టీగా ఉంటది కదా, అప్పుడు ఒక సంస్థగా ఉంటది కదా. అందుకని ఇదంతా మనం ఓటు బ్యాంక్ రాజకీయాలలో కర్ణాటకలో సాగుతున్న యుద్ధమే తప్ప మిగతా చోట్ల అది ముగిసిన అధ్యాయం అయింది. దీన్ని ఏంటంటే రాజకీయంగా వాడుకోవడానికి అటుపక్క ప్రయత్నం చేస్తున్నారు. ఎస్ సార్. మరి 100 సంవత్సరాల నుంచి కూడా ఎందుకు ఆర్ఎస్ఎస్ లీగల్ స్టేటస్ గురించి ఇటు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఇతర నాయకులైనా వేరే పార్టీ నేతలైనా కూడా ఎందుకు అడగట్లేదు? ఇప్పుడు ఎందుకు వస్తుంది ఈ చర్చ? వాళ్ళు కూడా అడగాల్సిందే కదా. ప్రశ్న ఎప్పుడైనా అప్పుడు ఎందుకు అడగలేదని ప్రశ్నే కాదు, ఎప్పుడు అడిగినా ప్రశ్న జవాబు చెప్పాలి. అప్పుడు ఎందుకు అడగలేదంటే కోర్టులు అడిగినాయి. ఏమన్నా నిజంగా ఉదాహరణకు 1948లో నిషేధం పెట్టిండ్రు, గాడిసే గాంధీని చంపితే మళ్ళీ తీసేయాలి. అదైతే నెహ్రూ కాలంలో జరిగింది కదా. నెహ్రూ కంటే ముఖ్యం పెద్ద సెక్యులరిస్ట్ ఎవరైనా ఉంటారా? నిజంగా చెప్పాలంటే భారత ప్రధానమంత్రి భారతదేశానికి పునాది వేసిన నెహ్రూ కంటే సెక్యులరిస్టులు ఎవరు ఉంటారు? కానీ అప్పుడు కూడా ఎత్తేసింది కదా నెంబర్ 1. దానిలో రాజకీయాలు అప్పుడు కూడా రాజకీయాలు ఉన్నాయి. నెహ్రూ గారు ఏమో పూర్తి సెక్యులరిస్టు, అటు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు సోమనాథ్ దేవాలయాన్ని పునరుద్ధరించాడు, తెలుసు కదా మీకు. మొత్తం జాతీయవాద దృక్పథంతో దేశం అంతా ఐక్యం చేయడానికి ఉక్కు మనిషిగా భారత జాతి నిర్మాణం చేసినవాడు, అంటే భారత సంస్థానాలన్నీ ఇండియాను కలిపినవాడు మరి సర్దార్ వల్లభాయ్ పటేల్. చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉండే. అంబేద్కర్ గారు కూడా దాన్ని వ్యతిరేకించలేదు ఎప్పుడు కూడా. ఆర్ఎస్ఎస్ విషయంలో ఎప్పుడు కూడా అంబేద్కర్ లాంటి వాడు వ్యతిరేకించలేదు. ఇప్పుడు వీళ్ళు వస్తుంటారు ఇంకా రాజకీయాల కోసం దాన్ని వ్యతిరేకిస్తే ఓట్లు పడతాయి అనుకుంటుంటారు. సమస్య అది. ఇప్పుడు అంటే ఓట్ల పోలరైజేషన్ లో ముస్లిం ఓట్లు పూర్తిగా పడాలనుకుంటే ఈ మాట అనేవాడు ఉంటాడు, కాదు హిందూ ఓట్లు కోల్పోతాం కదా అని వాడు ఉంటాడు. రెండోది 75లో ఎమర్జెన్సీ అప్పుడు 71 తర్వాత 75లో నిషేధం విధించినప్పుడు కూడా మనకు అప్పుడు కూడా అది జరిగింది కదా, మళ్ళీ పునరుద్ధరించబడ్డది కదా. కాకపోతే భావజాలం అంటే ఆ పార్టీలో ఆనాడు బీజేపీ జనసంఘ్ ఉంటే బీజేపీ లేదు అప్పుడు. 82లో బీజేపీ అయింది, తర్వాత 80లో బీజేపీ వచ్చింది. అంతకుముందు ఉన్న జనతా పార్టీలు అన్ని కలయికలు కూడా అప్పుడు మన నిషేధం ఎత్తివేశారు. అంతేందుకు మన బాబ్రీ మసీదు సంఘటన తర్వాత కూడా మళ్ళీ నిషేధం ఎత్తివేసింది పివి నరసింహారావు ఆయన దాటిన తర్వాతనే కదా. మరి అప్పుడు కూడా ఎత్తేసారు కదా. అంటే అప్పుడు కూడా కోర్టు ప్రశ్నించలేకూడదు. అంటే సంస్థలు ఇండివిజువల్స్ కలిసికట్టుగా పనిచేస్తున్నారు ఎవరి భావజాలం వాళ్ళకు. అంతేందుకు చాలా వరకు కొంత సెక్యులరిస్టులు కూడా ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడా వాళ్ళ సేవాభావాన్ని ఇప్పటికి కూడా వాళ్ళు కొనియాడుతున్నారు. అంతేందుకు చాలా విశ్లేషకులు చాలా మంది సెక్యులర్ అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఎక్కడా కూడా విధ్వంసం సృష్టి బాంబులు వేయలే కదా, ఎక్కడ కూడా మతకాలను సృష్టించలే కదా. ఎక్కడ వాళ్ళ భావజాలం స్పష్టంగా చెప్తున్నారు, హిందూ ధర్మం కోసం పోరాడతాం, అఖండ భారత కోసం పోరాడతాం వాళ్ళు చెప్తున్నారు. అవి అక్కడైతే ఎక్కడ కూడా భారతదేశ రాజ్యాంగాన్ని ధిక్కరిస్తామని చెప్పలే కదా. కానీ చాలా తీవ్రవాద సంస్థలు వాళ్ళ దేశంలో భారతదేశ సార్వభౌమాన్ని ప్రశ్నిస్తున్నారు, రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తున్నారు, మతాన్ని ప్రేరేపిస్తున్నారు, అట్లాగే పెద్ద ఎత్తున దాడిలకు పాల్పడుతున్నారు, వ్యక్తి నిర్మూలన చేస్తున్నారు. ఇప్పుడు మనకు చాలా చూస్తున్నాం కదా మనం. వాటి గురించి ఇప్పుడు ఏమైంది, దాని గురించి ఎందుకు మాట్లాడుతున్న సమస్య వస్తుంది వీళ్ళ ద్వారా. ఫస్ట్ ఇంకో ప్రశ్న ఎదురొస్తుంది కదా అంటున్నాను. ఇప్పుడు గోకుల్ చాట్, లుంబిని పార్కు, మన దేశంలో ఎన్ని బాంబింగ్ జరగలేదు, ఎంత విధ్వంసం జరగలేదు, ఎన్నిసార్లు మతకాలు జరగలేదు.
మరి అటువంటప్పుడు రాని ప్రశ్న ఇప్పుడు ఎందుకు వస్తుంది? ఆ ప్రశ్నలు మరి వాళ్ళకి ఎందుకు వేయడం లేదు అనే మాట కూడా వస్తుంది. అంటే ఒక సమాజాన్ని చీల్చే క్రమంలో ఇటువంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఇంకో రకంగా సమాజాన్ని చీల్చే ప్రశ్నలు కూడా వస్తాయి. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి. రిజిస్ట్రేషన్ ఉన్నదా లేదా అనేది ప్రశ్న అవును ప్రశ్నే. కానీ ప్రశ్నతో ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏముంది అంటే ప్రశ్న కాదు. ఈ రెండింటి అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుందని నేను అనుకుంటాను. ఎస్ సార్. మరి ఈ ఆర్ఎస్ఎస్ అనేది చట్ట పరిధిలో పనిచేయడం లేదా? అదే కదా ఎక్కడ విధ్వంస చర్యలు చేయాలి. ఆర్ఎస్ఎస్ పలానా దగ్గర ముస్లింలను చంపిందాను, లేకుంటే ఇతర మతస్థులను చంపిందాను. ఆర్ఎస్ఎస్ పూర్తిగా సంఘ వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాను. మనకు అట్లాగే ఏదైనా సంఘ విద్రోహ కార్యక్రమాలు పాటుపడింది. ఇక్కడ దాకా ఏమైనా లేదు కదా ఇప్పటిదాకా. ఒకటి మొదటిసారి వచ్చింది ఏంది, అప్పుడు మనకు గాడ్సే గాంధీని చెప్పడం, గాడ్సే ఆర్ఎస్ఎస్ సభ్యుడు అని. తర్వాత ఆయన స్పష్టంగా చెప్పిండు కదా కోర్టులో మన వాంగ్మూలం ఇచ్చిండు. గాడ్సే కోర్టులో వాంగ్మూలం ఇచ్చిండు పూర్తిగా. కనుక ఆర్ఎస్ఎస్ సొంతం చేసుకోవాలి ఆయన ఇప్పుడు కూడా. ఆ వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ ఉన్నదని చెప్పి ఎక్కడ తేల్చి చెప్పలేదు ప్రభుత్వం కోర్టులు కూడా. ఆ తర్వాత నిషేధించినప్పుడు కూడా ఎమర్జెన్సీ తర్వాత కూడా అదే కదా మరి. అంటే కోర్టులు నిషేధించిండ్రు అంటే ఉనికిని గుర్తించడమే కదా అంటున్నాను. ఇప్పుడు దేవుడు లేడే అనేవాడు దేవుడు ఫలానా తిట్లు తిట్టిన అనుకోండి, దేవుడి ఉనికిని గుర్తించినట్టే కదా. ఇది అటువంటి దానికి. ఎందుకంటే దేవుడు లేడని వాడు ఏం చేస్తాడంటే దేవుడు తిడుతూ ఉంటాడు. దేవుడిని తిడుతుంటే ఏమవుతుంది? దేవుడిని ఉనికి గుర్తించినట్టే అవుతుంది కదా. ఇక్కడ కూడా అంటున్నాను, ఆర్ఎస్ఎస్ ను విమర్శించే వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఉనికిని గుర్తిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ 3 సార్లు నిషేధించినప్పుడు కూడా ఉనికిని గుర్తించినట్టే లెక్క కదా. రిజిస్ట్రేషన్ ఉందా లేదా అంటే చట్టబద్ధంగా అయితే ఎక్కడ కూడా రిజిస్ట్రేషన్ కంపల్సరీ ఎక్కడ లేదు. రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది, ఓ నెంబర్ ఇస్తారు అంతే. అందుకనే ఉంది, ఓ నెంబర్ ఇస్తారు. భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తాం, భారత రాజ్యాంగం ప్రకారం నడుస్తామని డిక్లరేషన్ ఇస్తారు. రాజకీయ పార్టీలు ఎట్లా ఇస్తాయి, సంస్థలు ఎట్లా ఇస్తాయి, రిజిస్టర్డ్ సంస్థలన్నీ అదే ఇస్తుంటాయి. కానీ రిజిస్టర్డ్ సంస్థలన్నీ దానికి కట్టుబడి ఉంటున్నాయా? ఇవాళ చాలా విషయాలలో అంటే ప్రతి విమర్శ వస్తుంది. ఇప్పుడు నేను చూస్తే నేను బ్యాలెన్స్ చెప్తున్నా, 2 రకాలు చెప్తున్నా. మదరసాలలో ఏం జరుగుతుంది ఏమైనా చెప్పగలుగుతుంటే ఎవరన్నా? ఎందుకు చెప్పలేకపోతున్నారు? మదరసాల గురించి ప్రియాంక ఖర్గే ప్రశ్నించగలుగుతాడా? ఏం మాట్లాడతారు? అందుకని ఏమంటే చట్టబద్ధంగా రిజిస్టర్ అయిన సంస్థలు కూడా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తే ఏం చేస్తున్నారు అనే ప్రశ్న వస్తుంది కదా. అందుకని ఆర్ఎస్ఎస్ రిజిస్టర్ కూడా కాదా? తర్వాత ఆర్ఎస్ఎస్ ఎక్కడ సంఘ వ్యతిరేక కార్యక్రమాలు చేసిందా, దాంట్లో ఏమైనా ప్రజలను హింసించిందా, లేకపోతే ఇంకెవరిని చంపిందా? ఇప్పుడు ఆటోమేటిక్ గా చర్యలు తీసుకుంటారు కదా. చట్టం అందరికీ వర్తిస్తుంది కదా, ఎవరికైనా వర్తిస్తుంది కదా. ఒక నేరానికి పిల్లవాడు జువెనల్ కోర్టు వేరే ఉంటది అంతే తప్ప మతము కులం ఉండేది. ఐపీసీకి సిఆర్పిసికి కులం లేదు కదా, మతం లేదు కదా. మన సివిల్ లాస్ వేరే ఉన్నాయి. ఇప్పటికి కూడా పర్సనల్ ముస్లిం పర్సనల్ లా ఉన్నది కదా, మనకు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఉన్నది. అట్లా మతాల పరంగా సివిల్ డిస్ప్యూట్స్ వేరేగా ఉన్నాయి కానీ సివిల్ లాస్ వేరే ఉన్నాయి కానీ క్రిమినల్ లా అయితే అందరికి ఒకటే కదా. మరి ఒకవేళ ఆర్ఎస్ఎస్ కనుక ఇటువంటి తప్పుడు కార్యక్రమాలు చేస్తే నిషేధించింది కదా 3 సార్లు. నిషేధించాల్సిన అవసరం ఉందా లేదు తర్వాత సంగతి. నిషేధించారు, మళ్ళీ ఎత్తేసిండ్రు అంటే ఏమన్నట్టు లీగల్ ఒప్పుకున్నట్టే కదా. అందుకనే ఇది చాలా సున్నితమైన సమస్య, చాలా తాడు మీద నడకలాంటిది. అంటే విమర్శించేవాడు విమర్శకురాని మొదట చెప్పాను కదా, లీగల్ గా రిజిస్ట్రేషన్ అయితే మంచిది అంటున్నాను. కానీ రిజిస్ట్రేషన్ కంపల్సరీ కాదనేది ఉంటుంది కదా. దానివల్ల వాళ్ళు మినహాయింపు పొందుతున్నారు, సమస్య లేదంటున్నారు. పోనీ ఆర్థికంగా మీరు డబ్బులు ఏం చేస్తున్నారు అడగడానికి వాటి సంస్థలన్నీ దాదాపు 8-9 సంస్థలని ఆ మధ్యన మాట్లాడితే మగవాళ్ళకి సంబంధించిందని ఆర్ఎస్ఎస్ సంస్థ అంటే సేవికా సమితి కూడా పెట్టుకున్నారు కదా ఆడవాళ్ళందరూ కూడా. వాళ్ళు కూడా మారింది కదా ఇప్పటి వరకు. ఏది వరుసగా దానికి ఆర్గనైజేషన్ మారుతుంది కదా. ఒక ఆర్గనైజేషన్ ఉంటే చట్టబద్ధత ఉంటే దానికి బైలాస్ ఉంటాయి, బైలాస్ వాళ్ళు దాని వల్ల పోతారని చెప్పి. బైలాస్ లేనంత మాత్రాన మొత్తం భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఒక్కటి ఏం చెప్పినా కూడా దాన్ని ఖచ్చితంగా ఖండించాల్సిందే, రేపు పొద్దున కేసు పెట్టొచ్చు అంటున్నాం. అందుకని ఇప్పుడు ఏమైతుందంటే భారత ప్రజాస్వామ్యంలో పౌర హక్కులు ఉన్నాయి. మనకు జనరల్ గా ఏంటంటే మనకు వాక్ స్వాతంత్రం కూడా ఉన్నది. వాక్ స్వాతంత్రం దాటిపోతే కూడా కేసులు పెడతారు కదా. అందుకని కదా ఇప్పుడు ప్రియాంక ఖర్గే మీద గతంలో మోడీ మీద అన్న మాటలకి లీగల్ నోట్స్ అందుకున్నాడు ఆయన 2023 ఎలక్షన్లప్పుడు. అందుకని దీన్ని పెద్దది చేసే సమస్య చేసి ఏమైనా ఓటు బ్యాంక్ రాజకీయాలకు ప్రయత్నం చేస్తున్నాయి అనుకుంటున్నాను తప్ప ఇంకోటి లేదు. నేనైతే ప్రియాంక ఖర్గే ప్రశ్నలను సమర్థిస్తూనే రిజిస్ట్రేషన్ చేసుకుని నష్టం లేదంటున్నాను. రిజిస్ట్రేషన్ చేయకపోతే దండన ఉంటే ఇప్పటిదాకా భారత ప్రభుత్వాలు ఎన్ని మారినాయి? 55 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉన్నది, 20 ఏళ్ళ నుంచి వీళ్ళు ఉంటున్నారు. ఒకసారి వాజ్పేయి 5 ఏళ్ళు, వీళ్ళు 12 ఏళ్ళు, అంతకుముందు జనతా ప్రభుత్వం అన్ని కలిస్తే 20 ఏళ్ళు దాటలే బీజేపీ వచ్చి. కానీ అంతకుముందు 55-60 ఏళ్ళు అయితే కాంగ్రెస్ దేశంలో కాంగ్రెస్ లేకపోతే బీజేపీ పాలించింది కదా, ఇంకెవరు పాలించింది చెప్పండి. అందుకనే ఇది వివాదాన్ని వివాదంగా మార్చడం కోసం చేస్తే ఏం చెప్పలేము. అందుకనే ప్రియాంక ఖర్గే ప్రశ్నలకు సూటైన జవాబులు మన మోహన్ భగవత్ 2025 నవంబర్ 9 ఇచ్చిండు. అది చూస్తే ఇప్పుడు కూడా మొన్న 6 రోజుల క్రితం నుంచి వివాదం కొనసాగుతుంది. ఇప్పుడు కూడా అసలు ఈ సమస్య కాదంటున్నాను. ఒక రకంగా చెప్పాలంటే సమస్యను సమస్యగా చూపించే ప్రయత్నం చేస్తే జవాబు కూడా అట్లాగే వస్తుంది. కానీ బేసిక్ గా చూసుకుంటే భారత రాజ్యాంగం ప్రకారం
ఏదైతే ఎవరైతే దానికి కట్టుబడి ఉంటారో సంస్థలు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మంచిది. 100 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ సంస్థ రిజిస్ట్రేషన్ ఎందుకు కాలేదని ఇప్పుడు ఆ కోర్టును అడగలేదు. కోర్టుకు కూడా సమాధానం చెప్పుకునే సందర్భం ఉన్నది. ఇప్పుడు ఎవరైనా కోర్టులో కేసేస్తే మళ్ళీ కొత్త ప్రెసిడెంట్స్ వస్తాయి. ఇప్పుడు మనకు పాత గతంలో ఏమి ప్రెసిడెంట్ లేదు కనుక ఇప్పుడు దాన్ని ఎందుకు ప్రశ్నిస్తారనేది కరెక్ట్ కాదు. ప్రశ్నకు జవాబు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కనుక వాళ్ళు చెప్పారు. ఆ చెప్పిన జవాబు సంతృప్తికరంగా ఉండకపోవచ్చు. ఇప్పుడు కోర్టులో కేసు వేసి తెలుస్తుంది. మనకు ఆర్ఎస్ఎస్ మీద ఎవరైనా కోర్టుకి పోయి కేసు వేస్తే అప్పుడు కోర్టులు ఏం చెప్తే చూద్దాం. సరే, ఇక్కడ ఖర్గే ఏమంటున్నారంటే రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడమే కాకుండా పన్నులు కట్టమంటున్నారు. ఫస్ట్ మీరు మీ సంస్థని రిజిస్టర్ చేసుకోండి, తర్వాత పన్నులు కట్టమంటున్నారు. నిజమే కదా, దేశంలో ఏ చిన్న ఎన్జిఓ సంస్థ అయినా మతపరమైన సంస్థ అయినా ప్రతి రూపాయికి లెక్క చెప్పాలి. సో మరి ఆర్ఎస్ఎస్ 100 ఏళ్ల ప్రస్థానం కలిగి ఉండి, ఇంత కోట్ల మంది ప్రజలు కలిగి ఉండి, ఎన్నో కోట్ల రూపాయలు వీళ్ళకు విరాళాల రూపంలో రావచ్చు, ఇంకా ఏ విధంగా అయినా రావచ్చు. మరి ఇన్ని డబ్బులను ఆర్ఎస్ఎస్ ఏం చేస్తుంది? పన్నులు కట్టాలి కదా అంటుంది. సో దానికి కదా మనకి ఇక్కడ సమాధానం కావాలి. రెండు చెప్తున్నా. ఒకటేమో గురుదక్షిణకి ఎట్లాంటి పన్నులు లేవంటున్నా. గురుదక్షిణకు ఉండదు. ఉండదా కదా, అది వెసులుబాటు తీసుకున్నాను నేను. అది దాన్ని సమర్థిస్తలేదు, వాళ్ళ మాదిరి చెప్తున్నాను. యాజ్ అడ్వకేట్ గా రెండు పక్షాలు చెప్తాను, ఇటు పక్క అటు పక్క అని చెప్తున్నాను. గురుదక్షిణకి ఎలాంటిది లేదంటున్నా ఒకటి. రెండోది ఏమంటారంటే, మేము అనుబంధ సంస్థలన్నీ లీగల్ గా నడుపుతున్నాం కదా, అనుబంధ సంస్థలకి డబ్బులు వస్తున్నాయి, అనుబంధ సంస్థలు నడుస్తున్నాయి. మేము కేవలం ఉదాత్తంగా పైనుంచి ఆర్డర్లు ఇష్యూ మేము మా భావజాలని అనుసరించి వాళ్ళందరూ పనిచేస్తున్నారు, దానికి మేమేం చేయాలంటున్నాం. అందుకని ఇంకొక పెద్ద మాట అన్నారు మన మోహన్ భగత్, హిందూ మతం రిజిస్టర్ జీవన విధానం. హిందూ మతం అనేది జీవన విధానం. ఎక్కడ కూడా హిందూ మతంలో 33 కోట్ల మంది దేవతలు ఉన్నారు. ఆరాధన నియమాలు కూడా రకరకాలు ఉన్నాయి. అంతేందుకు ఈరోజు చూడండి, హిందూ మతంలో ఒకనాడు మనకు శైవులు వైష్ణవులు కొట్టుకు చంపుకున్నారు. మన దశావతారం సినిమా చూసి తెలుస్తుంది. అంటే మామూలు సామాన్య ప్రజలకు అర్థం కావాలి. కానీ ద్వైతం నుంచి అద్వైత సిద్ధాంతం తెచ్చిన శంకరాచార్య కదా. శంకరాచార్య ఏమన్నాడని, శివకేశవుడు ఒక్కడే బాబు, శివుడు కేశవుడు ఒక్కడే, వాళ్ళు మీరు విభేదం ఎంతకన్నారు. ఇప్పటికి మరి అయ్యోరు లింగయ్య ఉండడు, మన జంగం రంగయ్య ఉండడు. చూడండి పేర్లు చూడండి, జంగం వాడు రంగయ్య అని పేరు పెట్టుకోరు. రంగం అంటే శైవాలు. అదే అయ్యవాళ్ళు అంటే మన విష్ణువుని పూజించేవాడు, వాళ్ళు శివయ్య అని పేరు పెట్టుకోరు. మరి అది నడుస్తుంది కదా. ఆరాధనలో చాలా మార్పులు ఉన్నాయి. అంతేందుకు కొందరు గణపతి ప్రధాన ఆరాధకుడు, అంటే మొట్టమొదటి పూజ గణపతి పూజ చేయాలి. మరి విశ్వక్సేనుడు ఉన్నారు, మనకు వైష్ణవులకు విశ్వక్సేనుడు ఆరాధ్య దైవం. మొట్టమొదటి గణపతి కంటే గణపతి అనేది వాళ్ళు గుర్తించరు, విశ్వక్సేనుడు పూజ చేస్తారు. ఇప్పటికీ ఆరాధన వాళ్ళలో చాలా తేడా, హిందూ మతంలో చాలా తేడాలు ఉన్నాయి కదా, కాదంటలేం కదా. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, గురుదక్షిణకు లేదు. రెండోది ఏమంటున్నారు, రిజిస్ట్రేషన్ రకమైనంత మాత్రాన మేము ఏవైతే ఆర్థిక కార్యకలాపాలు కొనసాగిస్తున్నారో మా అనుబంధ సంస్థలు అన్నిటి రిజిస్ట్రేషన్ పొమ్మని కొట్టి పారేస్తున్నాం. అందుకని రిజిస్ట్రేషన్ ఆర్ఎస్ఎస్ చేస్తే తప్పేమి లేదని నేను అంటున్నాను. లేకపోవడం వల్ల ఏం జరగలేదని వీళ్ళు అంటున్నారు. ఈ రెండింటి మధ్యన రేపు సుప్రీంకోర్టుకి ఎవరైనా కేసు వేస్తే సుప్రీంకోర్టు ఏం ప్రొసీడింగ్ మన ఏమి కొత్తగా తీర్పిస్తుంది, దాన్ని బట్టి చేసుకోవచ్చు. అంటే చట్టబద్ధంగా ఉండాలా లేదా రిజిస్ట్రేషన్ యాక్ట్ ఏం చెప్తుంది అంటే, నాకు తెలిసిన అడ్వకేట్ గా రిజిస్ట్రేషన్ యాక్ట్ లో ఎక్కడ కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ అని ఏం లేదు. కార్యకలాపాలు జరుగుతున్నాయి. కార్యకలాపాలు అందరికి ఒకరినొకరు పిలుచుకుంటున్నారు, కార్యక్రమాలు చేస్తున్నారు బహిరంగంగా. ఇప్పుడు అదే కదా, దేవాలయాలను అట్లాగే బహిరంగ ప్రదేశాలను వాడుకుంటున్నారు, ఎట్లా దీన్ని అనుమతిస్తున్నారు అనే మాట వస్తుంది. అందుకని ఇవన్నీ కూడా లీగల్ ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ సంస్థది. ఆ సంస్థ ఇప్పటికే జవాబు చెప్పింది. దానికి కాదని నిజంగానే ప్రభుత్వం కనుక చర్యలు తీసుకుంటే ఎవ్వరు కాదని తీసుకోవాలి అంటున్నాను. నిజంగానే చట్టబద్ధ సంస్థ కాదు, రిజిస్ట్రేషన్ లేదన్నారు అనుకోండి, ఖచ్చితంగా నేను ఎందుకు తీసుకోవడం లేదు ప్రభుత్వాన్ని. మరి అంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు భయపడే కదా. అంటే ప్రియాంక ఖర్గే ఒక్కడే భారత పౌరుడు, ఇక మిగతా వాళ్ళు రాజకీయ పార్టీలన్నీ భారత పౌరసత్వం లేదు వాళ్ళకి, లేకుంటే వాళ్ళు అడుగుతలేరా అనే మాట కూడా వస్తుంది కదా. అంటే ఒక్కడైనంత మాత్రాన మైనార్టీ అయినంత మాత్రాన, మైనార్టీ అంటే ఒక అడిగే దానిలో మైనార్టీ, ఆయన ప్రియాంక ఖర్గే మైనార్టీ అంటే అడిగే దానిలో మైనార్టీ అయినంత మాత్రం ప్రశ్న విలువ లేకుండా ఎట్లా పోతుంది అనే ప్రశ్న కూడా వస్తుంది. మరి ఆర్ఎస్ఎస్ ఏమైనా మనీ లాండరింగ్ కి పాల్పడుతోందంటారా? కేసులు ఉన్నాయి కదా, ఈడీ దాడి చేయొచ్చు కదా. పోనీ ఇప్పుడంటే బీజేపీ ప్రభుత్వం, మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేయలేదు కాదు. ఇప్పుడు మనీ లాండరింగ్ ఈడీ వచ్చింది వాళ్ళ కొత్త కాదు కదా, ఈడీ వచ్చింది వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు కదా. పోనీ సిబిఐ లాంటిది అయితేనేమో ఎంట్రీకి అవకాశం లేదు, దేశవ్యాప్త సంస్థ కదా. నాగపూర్ లో అయితే ఇప్పుడు మనకు ప్రధాన కార్యాలయం ఇప్పుడు కొత్తగా లేదు కదా. మహారాష్ట్రలో కాంగ్రెస్ 50 ఏళ్ళు రాజ్యం చేసింది కదా. మరి అప్పుడు ఎందుకు పెట్టలే మనీ లాండరింగ్ కింద ఎందుకు పెట్టలే కేసు కాదు. అందుకని ఏమంటున్నానంటే, ఈ ప్రశ్న చిక్కు ప్రశ్న. అంటే చెప్తున్నాను కదా, ప్రశ్న తప్పు అయితే జవాబు తప్పు వస్తుంది, ప్రశ్న కరెక్ట్ అయితే ఒకసారి జవాబు కూడా తప్పే వస్తుంది అంటున్నాను. మీ భార్యని మీరు ఇప్పుడు కొడుతున్నారా మానేశారా రెండే చెప్పండి అంటే, కొడుతున్నా అన్న తప్పే, మానేసినా అన్న తప్పే. ఇప్పుడు ఈ ప్రశ్నలు కూడా ఏమైందంటే లీగాలిటీ ఉన్నది అంటున్నాను.
వాడికి స్పష్టంగా చెప్తున్నారు గురుదక్షిణకి ఏం లేదు, మేము రిజిస్టర్ కాలేదు, అనుబంధ సంస్థ రిజిస్టర్ అంతతో ఆగుతారా లేకపోతే కోర్టుకు పోతారా వాళ్ళు తెలుసుకోవాల్సిన అంశం నేను. సో ఇది ఒక రాజకీయంగా మాత్రం వాడుకోవడానికి కోసమే అడుగుతున్నారు అనుకోవచ్చా ఈ చర్చ అంతా కూడా? నేను బేసిక్ ప్రశ్న కరెక్ట్ అంటున్నాను మ్మ్. సమస్య కానీ ఆ బేసిక్ ప్రశ్న వాళ్ళు జవాబు చెప్పింది కదా, అది సంతృప్తికరంగా లేకపోతే కోర్టుకి వెళ్ళాలి. మనం అంతకంటే భారత రాజ్యాంగం ఏం చెప్తుంది, మన హక్కుల పరిరక్షణ కోసం అవసరమైతే వాళ్ళు తప్పు చేస్తుంటే వాళ్ళు కోర్టుకి వెళ్ళే హక్కు మనకున్నది. ఆర్ఎస్ఎస్ మీద కోర్టుకి వెళ్ళి ఆ కేసు వేయాలి, ఈ సుప్రీంకోర్టులో వేయచ్చు, దేశవ్యాప్త సంస్థ కదా ఇదైతే కదా. గట్టి మాట్లాడితే ప్రపంచంలో ఉన్న చాలా ప్రపంచ దేశాల్లో కూడా ఈ ఆర్ఎస్ఎస్ ఉన్నది కాదంటే, అక్కడ వ్యక్తులు ఉన్నారు వాళ్ళు చేస్తున్నారు. అందుకని చెప్పాను అన్ని పార్టీల వాళ్ళు ఇందులో ఉన్నారు, అన్ని మతాల వాళ్ళు ఉన్నారా లేరా వాళ్ళు చెప్తున్నారు, కానీ ఉన్నారా లేదా వాళ్ళే చెప్పాలి. ఇంకోటి ఒక మాట అంటున్నారు చాలా నర్మగర్వంగా, మీరు ఆర్ఎస్ఎస్ ని పైనుంచి చూస్తే లాభం లేదు, ఆర్ఎస్ఎస్ ను మీరు లోపలికి వచ్చి చూడండి అని అంటున్నారు. అంటే పని లోపల పని చేస్తే ఇది బ్రహ్మ పదార్థం ఏం కాదు కదా, వాళ్ళ ఆరాధన నియమాలు కానీ వాళ్ళ పద్ధతులు కానీ అందరికీ తెలుసు. అఖండ భారత్ అంటున్నారు, హిందూ మతాన్ని ప్రోత్సహిస్తామంటున్నారు, హిందూ మతం మీద ఎవరు దాడి చేసినా దాన్ని ప్రతిఘటిస్తామంటున్నారు. ప్రతిఘటించే క్రమంలో ముస్లిం జిహాదీ లాగా వీళ్ళు ప్రవర్తించిందా లేదా అనేది ఒకటి ఉన్నది. కొన్నిసార్లు ప్రవర్తించింది కూడా అంటున్నాను. ఒక మాట చెప్పాలంటే వాలంటీర్స్ డే రోజు పార్కులు ఎవరు కనిపిస్తే వాళ్ళిద్దరికి పెళ్లి చేయడం అంటే మోరల్ పోలీసింగ్ చేసిన సందర్భం ఉన్నది అంటున్నాడు. అది కూడా తప్పే అంటున్నాడు. మోరల్ పోలీసింగ్ మీరెవరు చేయడానికి కదా. ఇప్పుడు చాలా కొత్త ట్రెండ్స్ వస్తున్నాయి అమ్మా. కొత్త ట్రెండ్స్ లో మనం సమాజం వికృత రూపం అవుతుందా ఏం చేస్తుందని పెరుగుడ కొరకని రేపు పోతుంది. వాళ్ళ శ్మశానాల్లో డేటింగ్ నడుస్తున్నది ఈ కాలంలో ఉన్నాం మనం, దుర్మార్గం కదా. అందుకని ఏమంటున్నానంటే మన సహజీవనం సరి అయింది అని సుప్రీంకోర్టు చెప్పింది, ఏం చెప్తాం. అందుకని ఇవన్నీ ఉన్నాయి కనుక వీటి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను గౌరవించడం, మతారాధన ప్రోత్సహించడం, అఖండ భారతాన్ని దాన్ని ప్రోత్సహించడం, ఇట్లాంటి అఖండ భారత్ ఇవాళ సాధ్యమవుతుందా? సామ్రాజ్యవాదం కాదా? రేపు పొద్దున మన పాకిస్తాన్ ముందు బంగ్లాదేశ్ దాడి చేసి మన సొంత స్వాధీనం చేసుకోగలుగుతామా? అది బీజేపీ పార్టీ కాదు, రేపు పొద్దున విశ్వ హిందూ మన రేపటి ఆర్ఎస్ఎస్ అధికారంలోకి వచ్చినా కూడా చేయలేదు అంటున్నారు. ఆర్ఎస్ఎస్ ఒక సంస్థ, పార్టీ కాదు, ఎక్కడ ఏ పార్టీ వీళ్ళు. ఇంకొక మాట చెప్పిస్తాను, చాలా సార్లు అనుశాసన పర్వం అని కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఆనాడు ఎమర్జెన్సీని కీర్తించిన సందర్భం చూసినామా. ఎమర్జెన్సీలో చాలా క్రమశిక్షణ అలవాటు అయింది, కొన్ని తప్పులు జరిగినాయి. అప్పుడు ఏది కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అనవసరంగా చేసింది తప్ప మిగతా దాన్ని కూడా ఆర్ఎస్ఎస్ సమర్థించింది. ఒక రకంగా చెప్పారంటే ఎక్కువ మంది ముస్లింలు గురైందని, కానీ అట్లా కాదు కదా. హిందువులకు కూడా దుర్మార్గంగా సంజయ్ గాంధీ బతుకున్నప్పుడు ఆపరేషన్లు చేయించాడు కనుక ఆనాడు అనుశాసన పర్వం అని కూడా ఇందిరాగాంధీ వేరే పార్టీ కదా, కాంగ్రెస్ కదా, బీజేపీ లేదు కదా అప్పటికి కదా, అయినా సరే సమర్థించింది కదా. అప్పుడు జనసంఘ్ ఉన్నది కదా, జనసంఘ పార్టీ కొన్ని సీట్లు ఉన్నాయి కదా. అందుకని ఏమంటున్నా అంటే మా దేశ ప్రయోజనాలు రక్షించడానికి, హిందూ మత సంస్కృతి రక్షించడానికి మేము కట్టుబడి ఉన్నామని బహిరంగంగా చెప్తున్నారు వాళ్ళు. దానికి కట్టుబడి ఉన్నారా అనే సంగతి అందరికీ తెలిసిందే. కనుక రిజిస్ట్రేషన్ ఉందా లేదా అనే దానికి ఇప్పుడు వివాదం వచ్చింది కనుక నా సలహా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోమని అడ్వకేట్ గా ఒక భారత పౌరునికి చెప్పేది. లేదనుకోండి లేకపోతే కోర్టులు చూసుకుంటారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. డిబేట్లో పాల్గొన్నందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.